బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఆదరణ పెరుగుతోందని అన్నారు. 500 ఏళ్లుగా పోరాడి రామమందిరం నిర్మించుకోవటమే అందుకు నిదర్శనమన్నారు. ప్రత్యక్ష దైవము ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందడము నేను సౌభాగ్యంగా భావిస్తూ ఉన్నాను. ఇది అరుదైనటువంటి అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కూడా సనాతన ధర్మం పట్ల ఈరోజు పెరుగుతున్న ఆదరణ చూస్తూ ఉంటే ప్రభుత్వాలు, పాలకులు కూడా ఆ భక్తుల మనోభావాలు కాపాడే విధంగా తగు చర్యలు తీసుకొని ఇంకా సనాతన ధర్మం వ్యాప్తి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జనవరి 22 చరిత్రలో సువర్ణాక్షరాలు లిఖించేటువంటి రోజు. అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మీయులు ఒక పండుగగా, మరొక దీపావళిగా జరుపుకున్నటువంటి రోజు. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము అనంతరము మరి 140 కోట్ల ప్రతినిధిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాముల వారి యొక్క, బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా గర్వంగా భావిస్తున్నాం. సనాతన ధర్మం పట్ల ఇదైతే ఇవాళ వక్రీకరించి వక్ర భాషను చెప్పుతున్నటువంటి వాళ్లకు కనువిప్పు కావాలి. సనాతన ధర్మాన్ని వినాశనం చేయాలని కోరుకునేటువంటి మరి వ్యక్తులు, రాజకీయ నాయకులు, సంస్థలు ఆ సనాతన ధర్మాన్ని వినాశనం చేయడానికి పూర్వం కూడా అనేక మంది ఔరంగజేబులు మొదలుకొంటే తుర్కిషులు, ఏ రకంగా మొఘలాయులు చేసినటువంటి కుట్రలు, పన్నాగాలు, మందిరాలను ధ్వంసం చేయగలిగినారు. కానీ ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని వాళ్ళు తొలగించి సిద్దిపేట జిల్లా